देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 67వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో బలరాముడు ద్వివిధుడు అనేటువంటి మహావానరాన్ని సంహరించడం అనేది జరుగుతుంది. త్రేతాయుగంలో రాముడికి సహాయపడినటువంటి సుగ్రీవుడి యొక్క మంత్రి ద్వివిధుడు. అతడు నరకాసురుడి స్నేహితుడు. ఆ నరకాసురుడి స్నేహితుడు అవటం వలన ఇక్కడ బలరాముడి చేతిలో సంహరించబడ్డాడు. ఈ గాథల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, పరమాత్ముడికి సహాయం చేసినటువంటి వానరులైనప్పటికీ కూడా, అంటే రామకార్యార్థంలో అనేకమైనటువంటి ఉపకారాలు చేసినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా, అహంకారము వలన కానీ చెడు సావాసాల వలన కానీ వాళ్ళు చేసుకున్నటువంటి ప్రవర్తనతో వాళ్లే తెచ్చుకున్నటువంటి అగత్యాలతో ద్వాపర యుగం దాకా ఉండి, ద్వాపర యుగంలో కృష్ణుడి చేతో బలరాముడి చేతో ఈ విధంగా నిహతులైనటువంటి ఘట్టాలు మనకి స్ఫురిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దుష్టుల సాంగత్యం అనేటువంటిది నాశనానికి దారితీస్తూ ఉంటుందని చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం. నరకాసురుడి యొక్క సావాసంతో రామకార్యంలో సహాయపడినటువంటి ద్వివిధుడు మోక్షం పొందవలసినటువంటి వాడు కాస్త సర్వనాశనం అయిపోయాడు వాడి జీవితం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని మనం ఈ శ్లోకాలని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. దశమ స్కందం 67వ అధ్యాయం. బలరాముడు ద్వివిధుడు అనేటువంటి అసురుణ్ణి మట్టుపెట్టడం. రాజోవాచ. పరీక్షిత్ మహారాజు సుఖయోగేంద్రుల వారిని అడుగుతున్నారు. భూయోహం శ్రోతుమిచ్ఛామి రామస్య అద్భుత కర్మణః అనంతస్య ప్రమేయస్య యదన్యత్ కృతవాన్ ప్రభుః. బలరాముడు రేపల్లెకి వెళ్లి 2 నెలల కాలం పాటు హాయిగా ఆనందంగా విశ్రాంతి తీసుకున్నాడు, అక్కడ కాలక్షేపం చేశాడని పూర్వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. తర్వాత అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పౌండ్రక వాసుదేవుని సంహారం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. సుదర్శన చక్రాయుధంతో కాశీరాజుని, కాశీ నగరాన్ని మొత్తం అంతా కూడా సమూలంగా భస్మీపటం చేసినటువంటి ఘట్టాన్ని వివరించారు. ఇంతలో శిష్యుడైనటువంటి పరీక్షిత్ మహారాజుకి సుఖయోగేంద్రుల వారు ఆ విధంగా పరమ భాగవతోత్తమైనటువంటి అద్భుతమైనటువంటి గాథని అలా వినిపిస్తూ ఉంటే, అమృతాన్ని మధ్యలో శ్రోత అయినటువంటి మహారాజుకి, పరీక్షిత్ మహారాజుకి కాస్త సీను మార్చాలనిపించింది. ఈ కృష్ణ పరమాత్ముడి యొక్క వీర్యగాథల నుంచి అద్భుతమైనటువంటి బలరాముడి యొక్క చర్యలు ఇంకేమైనా ఉన్నాయా, విశేషమైనవని అడుగుతున్నాడు. భూయో అహం శ్రోతమిచ్చామి. భూయ అంటే తిరిగి మళ్ళా అని. మళ్ళా బలరాముడు చేసినటువంటి అద్భుత కార్యక్రమాలు, రామస్య అద్భుత కర్మణః, బలరాముడు చేసిన అద్భుత కార్యాలు ఏవైనా ఉంటే శ్రోతమిచ్చామి, వినాలని కోరుకుంటున్నానయ్యా మహాప్రభు. ఎందుకంటే ఆయన అనంతుడు. అనంతస్య అప్రమేయస్య యదన్యత్ కృతవాన్ ప్రభుః. అనంతుడైనటువంటి వాడు, ఆదిశేషుడి అవతారం. అట్లాంటి బలరాముడి యొక్క కర్మలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, యద్ అన్యత్ కృతవాన్, అద్భుతమైనటువంటి కర్మలు ఇతరవి ఏవైతే చేశాడో, అన్యత్ కర్మ యత్ కృతవాన్, ఏవైతే ఇతరమైనటువంటి ఘనకార్యాలు చేశాడో అటువంటి కర్మలని శ్రోతమిచ్చామి అహం, నేను వినాలని కోరుకుంటున్నానండి అని చెప్పి
అలా అమృత ధారలుగా వినిపిస్తున్నటువంటి సుఖయోగేంద్రుల వారిని కోరుకున్నాడు రాజు. అప్పుడు సుఖయోగేంద్రుల వారు అద్భుతమైనటువంటి బలరాముడి యొక్క పరాక్రమాన్ని వర్ణించే ఒక ఘట్టాన్ని తీశాడు. నరకస్య సఖా కశ్చిద్ వివిధో నామ వానరః సుగ్రీవ సచివ శోధ భ్రాత మైందస్య వీర్యవాన్. ఎక్కడ రామాయణంలో వాళ్ళ యొక్క వానరుల యొక్క తర్వాత చరిత్రలు మనకు ఉండదు. ఉత్తరాఖండలో కొద్దిగా ఉంటాయి, కానీ రావణాసుడి యొక్క పూర్వ వైభవము లేకపోతే సీతాదేవి యొక్క పూర్వ వైభవము ఏవో ఉంటాయి, కానీ ఇలా వానరులు తర్వాత ఏమయ్యారు, కొంతమంది ఏమయ్యారు అనేటువంటిది మనకు తెలియదు. చాలా మంది వానరులు అక్కడ త్రేతాయుగం నుంచి ఈ ద్వాపర యుగం దాకా ఉన్న వాళ్ళు ఉన్నారు, ద్వాపర యుగం నుంచి కలియుగం దాకా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వానరులు. అట్లాంటి వాళ్ళల్లో వివిధుడు అనేటువంటి వానరుడు గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు సుఖయోగింద్రుల వారు. నరకస్య సఖ, నరకాసురుడి యొక్క స్నేహితుడు. నరకాసురుడు సంహరించబడ్డాడు. భూమిపుత్రుడైనటువంటి నరకాసురుడు పూర్వాధ్యాయంలో మనం ప్రస్తావించుకున్నాం. ఆ నరకాసురుడి యొక్క స్నేహితుడు కశ్చిద్ వివిధో నామ వానరః. ద్వివిధుడు అనేటువంటి వానరుడు ఉన్నాడయ్యా. వాడు ఎవరో కాదు, సుగ్రీవుడి యొక్క సచివ. సచివ అంటే మంత్రి. సుగ్రీవస్య సచివ శోధ భ్రాత మైందస్య వీర్యవాన్. మైందుడి యొక్క సోదరుడు, సుగ్రీవుడి సచివుడు, నరకాసురుడి యొక్క స్నేహితుడు. ఇది వాడి క్వాలిఫికేషన్స్ అన్ని చెప్పేశారు. వాడు పరమ వీర్యవాన్, అద్భుతమైన బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, ఎంతో పరాక్రమాలు కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే వాలి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఈ వివిధుడిని కూడా చూసి మరీ వెళ్తాడు. వాడి యొక్క గృహాన్ని, వాడి నివాసాన్ని కూడా వెళ్ళి వివిధుడిని కూడా చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఘట్టం కూడా ఉంది రామాయణం. అట్లా సఖ్యుస్సోపచితిం కుర్వన్ వానరో రాష్ట్ర విప్లవం పురగ్రామాకరాన్ ఘోషాన్ అదహత్ వహ్నిముత్సృజన్. సఖ్యు సో అపచితిం కుర్వన్ అంటున్నారు అక్కడ. స్నేహితుడు, ఇక్కడ నరకస్య సఖ అన్నారు కదా, కాబట్టి నరకాసుడికి స్నేహితుడు. నరకాసుడు సంహరించబడ్డాడు. ఎవరి చేతిలో? శ్రీకృష్ణ పరమాత్ముడి చేతిలో సంహరించబడ్డాడు. కాబట్టి సఖ్యు తన స్నేహితుడైనటువంటి నరకాసుడికి శాంతి కలిగించడం కోసం, వాడి ఆత్మశాంతి కలిగించడం కోసం, ఆ కక్ష తీర్చుకోవడం కోసం వానరో రాష్ట్ర విప్లవం. ఆ వానరుడు ద్వివిధుడు శ్రీకృష్ణుని మీద కక్ష తీర్చుకోవడం కోసం అని చెప్పేసి శ్రీకృష్ణుని యొక్క రాష్ట్ర విప్లవం, సమస్త ఆయన ఎక్కడెక్కడైతే నివసించారో, ఆయనకి అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ ప్రదేశాలని, ఆ జనుల్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. ఇంకా రాష్ట్ర విప్లవం పుర గ్రామ ఆకరాన్ ఘోషాన్ అదహత్ వహ్నిముత్సృజన్. వహ్ని అనే పదానికి మీకు తెలిసిందే, అగ్ని. వహ్నిముత్సృజన్. అక్కడి నుంచి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు నివసించినటువంటి ప్రదేశాలు, ఆయనకు అనువైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఆ ద్వివిధుడు సమస్తమైనటువంటి ప్రదేశాలని కూడా దగ్ధం చేయడానికి పూనుకున్నాడు. అల్లకల్లోలం చేస్తున్నాడు. అక్కడ శ్రీకృష్ణుని రాష్ట్రం నందు, పరమాత్ముడు పరిపాలిస్తున్నటువంటి ఆ రాష్ట్రము ద్వారకా నగరం నందు గ్రామాకరాన్ ఆయన పరిపాలించినటువంటి గ్రామాలు, నగరాలు, అలాగే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ సంపన్నమైనటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో ఆకారాన్ ఘోషాన్ అదహ్యత్. ఘోషాన్ అంటే, ఘోష అనే పదానికి అర్థం గొల్లపల్లె అని. గొల్లపల్లెలు, గోకులాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో గ్రామాలను దాన్ని ఘోష అంటారు. ఆ గొల్లపల్లెలకి మొదలైనటువంటివన్నిటికీ కూడా వాటి ఈ తోక అంటే హనుమంతుడు ఎలా అయితే లంకా నగరానికి తోకకి నిప్పు పెట్టంగానే మొత్తం అంతా లంకా నగరాన్ని దహించాడు, అంత పద్ధతి కాదు, కానీ వీటికంతా ఆ విధమైనటువంటి ప్రతాపం లేనప్పటికీ కూడా, కానీ కోతి చేష్ట కాబట్టి వహ్నిముత్సృజన్ వీటన్నిటికీ నిప్పు పెట్టి కనిపించినటువంటి వాటికి తగలబెట్టి అల్లరి చేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా వాడి యొక్క బలపరాక్రమాన్ని ప్రదర్శించి క్వచిత్ శైలాన్ ఉత్పాట్య తైర్దేశాన్ సమచూర్ణయత్ ఆనర్తాన్ సుతరామేవ యత్రాస్తే మిత్రః హరిః. యత్ర ఆస్తే మిత్రః హరిః. ఎక్కడైతే హరిః మిత్రః, హరి యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరించాలనే ఉద్దేశంతో
శ్రీకృష్ణ పరమాత్ముడికి అనుకూలమైనటువంటి వాళ్ళు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరించడం కోసం అని చెప్పేసి క్వచిత్ శైలాన్ ఉత్పాట్య పెద్ద పెద్ద కొండల్ని పర్వతాలను కూడా పెకలించుకుని తీసుకొచ్చి మరి అనేకమైనటువంటి జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఇళ్ల మీద, భవనాల మీద, ఉద్యానవనాల మీద, కోటల మీద తైర్దేశాన్ సమచూర్ణయత్. చూర్ణం అంటే పిండి పొడి చేయడం, చూర్ణం చేసి పారేస్తాడు. ఆ ప్రదేశాలంతా కూడా పిండి పిండి చేసి పారేస్తాడు. ఆనర్తాన్ సుతరామేవ. ఆనర్త దేశములు మొదలైనటువంటి ప్రత్యేకంగా మొదలైన కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఆనర్త దేశం ద్వారకా నగరంలో ఆ ప్రాంతాలన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ తన యొక్క ఆ విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటూ నరకాసుడికి తాను ప్రీతి చేస్తున్నట్టుగా భావించుకున్నాడు ఈ ద్వివిధుడు అనేటువంటి వానరుడు. క్వచిత్ సముద్ర మధ్యస్థో దౌర్భ్యాం ఉక్షిప్య తజ్జలం దేశాన్ నాగాయుత ప్రాణో వేలాకూలాన్ అమజ్జయత్. క్వచిత్ సముద్ర మధ్యస్థ. ద్వారకానగరం సముద్ర మధ్యలోనే ఉంది కాబట్టి వీడేం చేస్తున్నాడు, అప్పుడప్పుడు వెళ్ళి ఈ ద్వివిధుడు సముద్రం యొక్క మధ్య భాగంలో నిలిచి తన దౌర్భ్యాం అంటే తన భుజ పరాక్రమాలతో ఆ చేతులతోనే ఆ నీటిని జలాలని అల్లకల్లోలం చేసి ఉక్షిప్య తజ్జలం, సముద్రంలోంచి ఉక్షిప్య పైకి లేపడము, అల్లకల్లోలం చేయడము. అంటే ఎలా ఉంటుందంటే ఒక తుఫాను వస్తే ఎలా ఉంటుందో సముద్రం జలము, సముద్ర తీరాలు ఎలా ఉంటాయో అటువంటి కృత్రిమమైనటువంటి తుఫానుని, బీభత్సాన్ని సృష్టిస్తున్నాడు సముద్ర జలాలు. ఎందుకంటే ఈ ద్వారకానగరం సముద్ర తీరంలోనే ఉంది కాబట్టి ఆ తీరంలో ఉన్నటువంటి వాసులందరికీ కూడా ఇబ్బంది కలిగించడం కోసం దౌర్భ్యాం ఉక్షిప్య సముద్ర తజ్జలం దేశాన్ నాగాయుత ప్రాణో వేలాకూలాన్ అమజ్జయత్. ఆ సముద్ర జలాలని ఆ విధంగా ఉక్షిప్య పైకి లేవనెత్తడము, అలల్ని అతలాకుతలం చేయడంతో వేలాకూల, వేల అనే పదానికి అర్థం ఏంటంటే కూలము, వేలము మొదలైన సముద్ర తీరము. ఆ సముద్ర తీరంలో ఉండేటువంటి ఏవైతే గ్రామాలు ఉంటాయో ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా మజ్జనము అనే పదానికి అర్థం నిమజ్జనం అంటారు చూసారా, ముంచివేయటం. మొత్తం ఆ తీర ప్రాంతాలన్నీ కూడా వాడు కదిలించడం వల్ల, చేతులతోనే కదిలించినటువంటి నీటి వల్ల తీర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. ఎందుకంటే వాడి యొక్క బలం ఎట్లాంటిదంటే నాగాయుత ప్రాణ. నాగ అయుతము, అయుతం అంటే 10,000, నాగాయుత 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి ఆ ద్వివిధుడు చేసినటువంటి పని. ఆ ప్రదేశాలన్నిటినీ కూడా ఈ విధంగా ముంచి పారేస్తున్నాడు సముద్రంలో నుంచునివాడు. ఈ విధమైనటువంటి అల్లకల్లోలం చేస్తూ ఉండటమే కాకుండా అనేక మంది బ్రాహ్మణుల్ని, ఋషుల్ని, యజ్ఞాలని, యాగాలని కూడా ధ్వంసం చేయటము, అలాగే ప్రజలని పీడించడము, పురుషుల్ని, స్త్రీలని దాచటము, గుహల్లో దాచటము, ఇట్లాంటి పనులన్నీ చేసుకొస్తున్నాడని వివరిస్తున్నారు. ఆశ్రమాన్ ఋషి ముఖ్యానాం కృత్వా భగ్నవనస్పతీన్ అదూషయచ్చ కృన్ మూత్రైరగ్నీన్ వైతానికాన్. కలహ 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 దుష్టుడు, నీచుడైనటువంటి ఆ ద్వివిధుడు ఆశ్రమాన్ ఋషి ముఖ్యాన, సమస్తమైనటువంటి ప్రముఖమైనటువంటి ఋషులు వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆశ్రమ ప్రాంతాలన్నీ కూడా భగ్నం చేసి పారేస్తున్నాడు. భగ్న వనస్పతీన్ కృత్వా. ఆ ఆశ్రమ ప్రాంతంలో సుందరంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి వనస్పతి, పెద్ద పెద్ద మహావృక్షాలు ఏవైతే ఉంటాయో ఆ వనస్పతులన్నిటినీ కూడా భగ్నం చేస్తున్నాడు. కోతి బుద్ధి. చెట్లని, ఋషులని, ఆశ్రమాలని అన్నిటిని పాడు చేసి ఋషుల్ని ఇబ్బంది పెడుతూ యజ్ఞయాగాదుల్ని నాశనం చేస్తూ, పైగా ఏ విధంగా దూషణ చేస్తున్నాడో, యజ్ఞయాగాదుల్ని ఏ విధంగా దూషితం చేస్తున్నాడో కూడా చెప్తున్నాడు. అదూషయత్ చక్రు మూత్రైః సకృన్ మూత్రైరగ్నీన్ వైతానికాన్ కలహ. ఇక్కడ వైతానికాన్ అగ్నీన్ అన్నారు. అంటే హోమాగ్నులు ఏవైతే ఉంటాయో ఆ హోమాగ్నుల యందు వాడు మూత్రము పోస్తూ, మూత్రము, అనవసరమైనటువంటి జలములు మొదలైనటువంటి దూషితమైనటువంటి బురద మొదలైనటువంటివన్నీ పోస్తూ ఆ కలుడు యజ్ఞయాగాదుల్ని, ఆ ఋషులు ఉన్నటువంటి పరిసరాల్ని అదూషయత్, వాటినన్నిటినీ కూడా కలుషితం చేస్తూ ఉన్నాడు. కలుషితం చేస్తూ ఉంటే పురుషాన్ యోషితో దృప్త క్ష్మాభృద్రోణీ గుహాసు సహా.
నిక్షిప్య చాప్యథాత్ శైలైః పేషస్కారీవ కీటకం. పురుషాన్ యోషితో, పురుషులని స్త్రీలని వీళ్ళనందరినీ కూడా దృప్త మదించినటువంటి బలంతో ఉన్నటువంటి ఈ ద్వివిధుడు ష్మాభృత్ ద్రోణీ గుహాసు, భయంకరమైనటువంటి ఎత్తైనటువంటి పర్వత గుహలు ఏవైతే ఉంటాయో, పర్వత కొండ శిఖరాలలో మధ్యలో ఉన్నటువంటి ఆ చర్యలలో ఉన్నటువంటి గుహలు, లోపల గాఢాంధకారంతో ఉన్నటువంటి గుహలు, ఆ గుహల్లో పర్వత గుహల్లో కొండ చర్యల్లో బంధించి గుహాసు సహ నిక్షిప్య, నిక్షిప్య అంటే పెట్టడం, అక్కడ దాచి వాళ్ళనందరినీ గుహల్లో దాచి నిక్షిప్య చాప్యధాత్ శైలైః, పిధాత్ శైలైః అంటే మూసివేయటం, పెద్ద పెద్ద కొండ బండరాలతో ఆ గుహ ద్వారాన్ని కాస్త మూసేస్తున్నట్ట. లోపల ప్రజలని బంధించడము, ఆ పర్వత గుహల్ని మూసివేయటము. ఎలా అంటే అది ఒక పురుగుతో పోలుస్తున్నాడు. పేషస్కారీవ కీటకం, గండు తుమ్మెద పురుగు ఏ విధంగా అయితే అలా మెల్లమెల్లగా మట్టి బిడ్డలు తీసుకొచ్చి ఏ విధంగా అయితే ఒక గుహలాగా చేస్తూ ఉంటుందో అట్టా ఆ గుహలో వీళ్ళందరినీ పెట్టేసి దాన్ని కాస్త మూసేసుకుంటూ వచ్చాడు, ఒక కీటకం లాగా. గండు తుమ్మెద పురుగు వలె ఏ విధంగా అయితే చేస్తూ ఉంటుందో ఆ విధంగా వీళ్ళు మొత్తం ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ వచ్చాడని చెప్పి వర్ణిస్తున్నారు ఇక్కడ. ఈ 4 శ్లోకాల్లో వ్యాస భగవానుడు వర్ణించిన ఈ వీడి యొక్క చర్యలన్నిటిని కూడా పోతనామాచ్యుడు ఒక్క శీర్ష పద్యంలో చెప్పేశాడు, ఒకే ఒక్క పద్యంలో చెప్పాడు. చెలికాని పగదీర్పదలచి, వాడు చెలికాడు నరకాసురుడు. వీడు వివిధుడికి స్నేహితుడు ఎవరయ్యా అంటే నరకాసురుడు. ఆ నరకాసురుడిని సంహరించిన కృష్ణుడి పైన పగ తీర్చుకోవాలి కాబట్టి మొదలు పెట్టాడు. చెలికాని పగదీర్పదలచి కృష్ణుండేలు పురములు జనపదంబులు దహించి, కృష్ణుడు పరిపాలించినటువంటి పురములు జనపదములు వీటినన్నింటినీ దహించి, కృష్ణుండేలు పురములు జనపదంబులు దహించి, సరిత్ ఉపవన సరోవరములు కోరాడి మందల కొందల మందజేసి. సరిత్ అంటే నదులు, కాలవలు, ఉపవనాలు, వనాలు, సరోవరాలు వీటినన్నిటిని నాశనం చేశాడు. మందలు, పశువుల మందలు ఏవైతే ఉంటాయో మందల కొందల మందజేసి, ఆవుల మందలు, పశువుల మందలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ బెదిరించడం మొదలుపెట్టాడు. ప్రాసాదముల్ ద్రొబ్బి పరిఖలు మాయించి, పెద్ద పెద్ద సౌధాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ పడదోశాడు. ప్రాసాదముల్ ద్రొబ్బి పరిఖలు మాయించి చతురంగ బలముల సమయ చేసి, పురుషుల సతులను భూధర గుహలలో పెట్టి, ప్రజలందరినీ గుహల్లో పెట్టేశాడు. పురుషుల సతులను భూధర గుహలలో పెట్టి వాకిలి గట్టి బిట్టు నుంచి, ద్వారాన్ని కాస్త మూసేశాడు. ఫలిత తరువుల ద్రుంచి, ఫలించిన మహామహా వృక్షాలను కూడా తుంచి పారేశాడు. ఫలిత తరువుల ద్రుంచి సాధుల నలంచి కోట రగలించి పడుచుల నీట ముంచి. ఈ విధమైన ధరణి నిభంగి పెక్కు బాధల జలంబు, ధరణిలో ఈ విధంగా అనేకమైనటువంటి బాధలు పెడుతూ ధరణి నిబ్బంగి పెక్కు బాధల జలంబు పరంగ చేయుచునొకనాడు ప్లవగవరుడు. ప్లవగవరుడు అంటే వానర శ్రేష్ఠుడు, మామూలు వాడు కాదు. సుగ్రీవుడికే మంత్రి అంటే ఎంత బలపరాక్రమాలు ఉన్నటువంటి వాడు అర్థం చేసుకోవాలి. అట్లాంటి ప్లవగవరుడు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి దుశ్చర్యలు ఇవన్నీ కూడా పోయే కాలం దాపురించి, ఇట్లాంటి వాడు శ్రీకృష్ణుడి దాకా అక్కలయ్య ఈయన బలరాముడి చేతికి దిక్కాడు. ఎందుకంటే బలరాముడిని ఇంకా మెల్లగా కవ్వించడం ప్రారంభించాడు. బలరాముడి జోలికొచ్చి బలరాముడిని కవ్వించి ఇంతవరకు ఎవడు కూడా ప్రాణాలతో బతికినటువంటి వాడు లేడు, ఒక దుర్యోధనుడు తప్ప. తర్వాత దుర్యోధను కొంత వస్తున్న తర్వాత ఏవం దేశాన్ విప్రకుర్వన్ దోషయంశ్చ కుల స్త్రియః శ్రుత్వా సులలితం గీతం గిరిం వైవతకం జయో. ఈ విధంగా అనేకమైన దేశానంటే ప్రదేశాన్ అన్నది, అనేకమైనటువంటి ప్రాంతాలు, ప్రదేశాలు మొదలైనటువంటివన్నీ అల్లకల్లోలం చేస్తూ ఆయా ప్రదేశాలను కల్లోలపరుస్తూ విప్రకుర్వన్ దోషయంశ్చ కుల స్త్రీలు, ఉత్తమమైనటువంటి స్త్రీలందరినీ కూడా దూషిస్తూ వాళ్ళని బాధిస్తూ ఏడిపిస్తూ శ్రుత్వా సులలితం గీతం, ఒకానొక రోజు ఈ విధంగా అల్లరి చేస్తున్న సందర్భంలో వారికి ఒక లలితమైనటువంటి శ్రావ్యమైనటువంటి గీతం విన్నాట. శ్రుత్వా సులలితం గీతం గిరిం రైవతకం యయో, ఆ
చక్కటి లలిత శ్రావ్యమైనటువంటి గీతం ఎక్కడ నుంచి వస్తుందో ఆ ప్రదేశానికి, రైవతక పర్వత ప్రదేశానికి యయౌ అంటే వెళ్ళాను అని అర్థం. ఆ రైవతక పర్వత ప్రదేశానికి ఆ శ్రావ్యంగా వస్తున్నటువంటి గానం ఎక్కడి నుంచి వస్తుందో, ఇంత మధురమైనటువంటి మృదుమధురమైనటువంటి గీతం అని చెప్పి వినటం కోసం అనుసరిస్తూ ఆ రైవత పర్వతక సమీపానికి వెళ్తే అక్కడ వీడిని సంహరించే కాలయముని చూశాడు రాముడు, బలరాముడు. తత్రాపశ్యద్యదుపతిం రామం పుష్కరమాలినం సుదర్శనీయ సర్వాంగం లలనాయూధమజ్జగం. లలనా స్త్రీలు, లలనా అంటే స్త్రీ, లలనా యూధము అనే పదార్థం సమూహము అని అంటారు. గజయూధము అన్నట్టుగానే లలనాయూధం అని పెట్టారు ఇక్కడ. గజయూధం అంటే గజ సమూహం అని వాడతాం మనం. ఇక్కడ లలనాయూధ మధ్యగం, స్త్రీల మధ్యలో, స్త్రీల యొక్క సమూహాల మధ్యలో సుదర్శనీయ సర్వాంగం, అందమైనటువంటి ఆకారాలు, చక్కటి అవయవ సౌష్ఠవము కలిగినటువంటి రామం పుష్కరమాలినం, అద్భుతమైనటువంటి వరమాల ధరించినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క, బలరామచంద్రుడి యొక్క దర్శనం అయింది. తత్ర అపశ్యత్, ఎవరిని? యదుపతిం, యదువంశ శ్రేష్ఠుడైనటువంటి బలరాముడి యొక్క దర్శనం కలిగింది వానరోత్తముడికి. అక్కడ ఆ రాముడు కాదు, అక్కడ శ్రీరాముడు, ఇక్కడ బలరాముడు, ఇద్దరికి రాముడు దర్శనమైంది. అక్కడ శ్రీరామచంద్రుడు చక్కగా అతన్ని ఆశ్రయించి రామకార్యంలో వినియోగించుకుని ఎంతో పవిత్రత పొందినటువంటి ఈ వానరోత్తములకి కొంతమందికి ఈ విధమైనటువంటి దుర్బుద్ధి పుట్టి కేవలం దుర్మార్గుల సావాసం, దుష్టుల సావాసం వలన ఏ విధంగా వాళ్ళ జీవితాలు, పవిత్రమైనటువంటి జీవితాలు కూడా కలుషితమైపోయినాయో ఇప్పటికీ మహాభాగవతంలో ఈ ఘట్టంలో ఎన్ని విన్నా మనం చూడండి. శతధర్ముడు సంహరించబడ్డాడు, అక్రూరుడు, అలాగే కృతవర్మ మొదలైనటువంటి వీళ్ళ యొక్క మాటల చేత శతధర్ముడు అనేటువంటి వాడు ఏ విధంగా సంహరించబడ్డాడో మనం చూసాం. అంతకంటే మించి శ్రీకృష్ణ పరమాత్ముడితో అనేకమైనటువంటి శత్రుత్వాలు పెట్టుకుని కూడా చివరికి రుక్మిణి మీద ఉన్నటువంటి ప్రేమతో తన బిడ్డని, తన కూతురుని ఇచ్చి వివాహం కూడా జరిపించాడు రుక్మిణి యొక్క సోదరుడు రుక్మి. ఆ తర్వాత అనిరుద్ధుడికి కూడా వివాహం జరిపించాడు. అయినప్పటికీ కూడా అంత వివాహ సందర్భంలో, అనిరుద్ధుడి వివాహ సందర్భంలో చివరికి ఏం జరిగింది? దుర్మార్గులు అంటే దుష్టుల యొక్క సావాసం వల్ల రుక్మి నోరు జారి ఆ జూదమాడి చివరికి బలరాముడి చేతిలో సంహరించబడ్డాడు. రుక్మి సంహారం అయిపోయింది, బలరాముడే సంహరించాడు. అక్కడ నిన్నటి మొన్న పావుంట్రక వాసుదేవుడు అనేక మంది రాజుల యొక్క పొగడ్తల ప్రశంసా వచనాలకి పొంగిపోయి తానే వాసుదేవుడిని అని చెప్పి నమ్ముకుని వాడు అసూరు బారాడు. దుర్మార్గుల యొక్క సావాసం, దుష్టుల యొక్క సావాసం ఎంతకైనా దారితీస్తుంది అని చెప్పడానికి. పైగా ఇక్కడ వానరుడు ప్రముఖమైనటువంటి వానరుడు, శ్రీరామ కార్యంలో అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి వానరుడు. మనకి ఎక్కడ త్రేతాయుగం అండి, రాముడు ఉన్నది త్రేతాయుగంలో, ఇంకా చెప్పాలంటే మధ్యకాలంలో, చివరి కాలంలో కూడా కాదు. సరే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నటువంటిది ద్వాపర యుగంలో చివరి ఘట్టం. ఆ తర్వాత కలియుగం ప్రారంభమైపోయింది తర్వాత ఘట్టం. కానీ రామాయణం జరిగింది ఎప్పుడు? త్రేతాయుగంలో మధ్య సమయంలో. ఎందుకంటే రాముడి తర్వాత, లవకుశుల తర్వాత ఇంకా 25 మంది రాజులు పరిపాలించారు. అక్కడ దాదాపు 30 మంది రాజులు పరిపాలించారు. శ్రీరామచంద్రుడే 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. కాబట్టి త్రేతాయుగం మధ్యలో ఇది జరిగింది. రామరావణ సంహారం, రామరావణ యుద్ధం అనేటువంటి జరిగింది. రావణ సంహారం జరిగింది మధ్యలో. ఆ సమయంలో ఉపయోగపడ్డటువంటి వానరులు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు మరి ద్వాపర యుగంలో. ముఖ్యంగా మొట్టమొదటి వచ్చిన వాడు జాంబవంతుడు ఉన్నాడు. జాంబవంతుడు యుద్ధం చేశాడు. సరే, ఆయన మహానుభావుడు, కృతయుగం నుంచి ఉన్నాడు, అలాగే పాతుకుపోయి ఉన్నాడు. పెద్ద మహానుభావుడు ఆయన, మహాపెద్ద ఆయన. అద్భుతమైనటువంటి వామనావతారానికి ప్రదక్షిణ చేసినటువంటి మహాకనుడు. హనుమంతుడు సరే చిరంజీవి ఆయన, అట్లాంటి వాడు ఉన్నాడు. విభీషణుడు కూడా ఉన్నాడు, ఇంకా ఆయన చిరంజీవి. సప్త చిరంజీవులో విభీషణుడు ఉన్నాడు, హనుమంతుడు ఇప్పటికీ ఉన్నారు. విభీషణుడికి రాముడు స్వయంగా ఆజ్ఞాపిస్తాడు, లంకానగరంలోనే ఉంటూ లంకానగరంలో ఉన్నటువంటి రాక్షసులని మళ్ళీ ఇటువైపు దక్షిణ దేశం వైపు, అంటే ఉత్తర భారతదేశం వైపుకి రానియకుండా అక్కడి నుంచి కాపాడుతూ ఉండని చెప్పి విభీషణుని ఆజ్ఞాపిస్తే
విభీషణుడు శ్రీరాముడి యొక్క ఆజ్ఞతో ఆ లంకా నగరంలోనే ఏదో ఒక రూపంలో అక్కడ సముద్ర తీరంలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. అనేక శివాలయాలు కూడా ఆయన పేరు మీద ఉన్నాయి ఇప్పటికీ కూడా. అలాగే హనుమంతుడేమన్నా అక్కడ హిమాలయాల్లో ఉంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కాకుండా ఈ ద్వివిధుడు అనేటువంటి వానరోత్తముడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఉత్తమమైనటువంటి వానరం, అద్భుతమైనటువంటి యుద్ధాలు చేశాడు. ఎంతో మంది రావణాసురుడి యొక్క అనుచరుని సంహరించాడు. రామకార్యంలో పాల్గొన్నటువంటి వాడు చివరికి నరకాసురుడి యొక్క స్నేహితుడు అవ్వడం వలన, కేవలం ఒక దుష్టుడి సావాసం వలన ఇక్కడ బలరాముడి చేతిలో శ్రీకృష్ణ యొక్క భక్తులకి అపకారం చేసిన పుణ్యమంతా హరించి చివరికి కాలగర్భంలో కలిసిపోతున్నాడు. తత్రాపశ్యద్ యదుపతిం రామం పుష్కరమాలినం. యదుపతి శ్రేష్ఠుడైనటువంటి బలరాముణ్ణి పుష్కరమాలినం, సుందరమైనటువంటి పుష్పమాల ధరించినటువంటి ఆ బలరాముణ్ణి చూశాడు. పద్మమాలను ధరించి ఉన్నాడు, పక్కన సర్వాంగ సుందరుడై ఉన్నాడు. లలనా యోధమజ్జకం, సమస్తమైనటువంటి ఆ యదువంశ స్త్రీల మధ్యలో హాయిగా గాయంతం వారుణీం పీత్వా మద విహ్వలలోచనం విభ్రాజమానం వపుషా ప్రభిన్నమివ వారణం. మదించినటువంటి ఒక పెద్ద ఏనుగులాగా ఉన్నట్ట. ప్రభిన్నమివ వారణం, వారణము అంటే ఏనుగు. ప్రభిన్నమివ వారణం, ప్రభిన్నం అంటే మత్తెక్కినటువంటి వారణంలాగా, గజేంద్రుల్లాగా ఉన్నట. ఆ స్త్రీల మధ్యలో గాయంతం, పాడుతూ ఉన్నటువంటి స్త్రీల మధ్యలో ఈయన ఏం చేస్తున్నట్ట? వారుణీం పీత్వా, వారుణి అంటే మదిర, ఆ మదిర సేవిస్తూ, ఈ మదిర ఎక్కడిది అనేటువంటి మనం చెప్పుకున్నాం. స్వయంగా ఇంద్రుడు సమకూర్చినటువంటి వారుణి, అద్భుతమైనటువంటి ఆ చెట్టు తొర్రలోంచి ఆయనకి ఆ మదిర వస్తూ ఉంటుంది. ఆ మదిరని మాత్రమే స్వీకరిస్తాడు ఆయన. వారుణీం పీత్వా మద విహ్వల లోచనం, లోచనములు, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంటే ఆ మదిర తాగినందువలన మైకంతో ఉన్నటువంటి కళ్ళు అలా ఎర్రగా చింతలిప్పుల్లాగా ఉన్నాయి. పక్కన మద్యం తాగినటువంటి వారి యొక్క కన్నులు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయ్యా. మద విహ్వల లోచన, మత్తెక్కినటువంటి నేత్రాలతో తూలిపోతూ, విభ్రాజమానం వపుష, విభ్రాజమానం తిరుగుతూ అలా తూలిపోతూ అప్పుడప్పుడు అలా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమంతో ఉన్నటువంటి ఆయన ప్రకాశిస్తున్నటువంటి కాంతివంతమైనటువంటి అలరారుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేహ ఛాయతో ప్రభిన్నమివ వారణం, మంచి మదించినటువంటి సౌష్ఠవమైనటువంటి ఏనుగులాగా ఉన్నాడయ్యా అంటూ వర్ణించారు అక్కడ. అట్లాంటి బలరాముడిని చూశాడు. దీనికే పోతన గారు ఇంకో పద్యంలో అందుకున్నారు బలరాముడి యొక్క అద్భుతమైనటువంటి శరీర సౌష్ఠవాన్ని. లలిత వినీల వస్త్రం, నల్లని వస్త్రం ధరించిన వాడు వినీల. లలిత వినీల వస్త్రుని విలాసవతీయుతుం చంద్రచంద్రికా కలిత మహోన్నతాంగుమణి కాంచన దివ్య విభూషణోన్నతున్ విలసిత వారుణి సమద విహ్వల లోచనం గాంచెసీర నిర్ధళిత త్రిపుక్షితీశ నిజధాముని రాముని కామపాలుని అన్నాడు. విలాసవతి యువతుల మధ్యలో అద్భుతమైనటువంటి చంద్రకాంత వెన్నెల వలె ఉన్నతమైనటువంటి దేహఛాయ, ఉన్నతమైనటువంటి అవయవాలు, శరీర సౌష్ఠవం కలిగి ఉన్నాడు. మంచి దృఢదారుఢ్యంతో ఉన్నటువంటి వాడు. మణిమయాలైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలన్నీ అలంకరించుకున్నాడు, ధరించాడు. మత్తుపానీయమైనటువంటి మదిరిని సేవించి తాగిన మైకంలో చంచలమైనటువంటి కళ్ళు, ఆ కళ్ళు అటు ఇటు నిశ్చలంగా లేవని అర్థం. అంటే వాడి కళ్ళు నిశ్చలంగా లేవు. అట్టా అంతేకాకుండా నిర్దళిత రిపుక్షితీశ అంటే శత్రువుల యొక్క పట్టణాలను ఎన్నో రకాలుగా, ఎన్నో అద్భుతమైనటువంటి ఘనకార్యాలు చేసి విజయాలు సాధించి శత్రుపురాన్ని ధ్వంసం చేసినటువంటి వాడు. నిజధాముని రాముని కామపాలుని, అంతేకాదు కామపాలుడు, మన్మధుల్లాగా ఉండేటువంటి ఆకారము పక్కన అంతరతి క్రీడల్లోనూ శృతించేటువంటి రాముడు, అటువంటి బలరాముడు అంత సుందరమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి ఆ రాముణ్ణి ఇక్కడ ద్వివిధుడు చూశాడయ్యా అని వర్ణించారు పోతన గారు. మజించినటువంటి వాడు. ఇట్లా మత్తులో ఉన్నప్పుడే వాళ్ళ పరాక్రమం
ఈ విధంగా ఇక తర్వాత అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు బలరాముడు. మత్తులో ఉన్నప్పుడే కొట్టేస్తే ఇక మత్తు దిగిన తర్వాత ఇక విరుదుడేంటి, ఇంకా ఏ వానరం అయితే ఏమిటి. ఇదే రామాయణంలో సుగ్రీవుడు రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చి రామచంద్ర ప్రభుతో అప్పుడే స్నేహం కుదిరింది. అగ్ని సాక్షిగా స్నేహం చేయించింది ఎవరయ్యా అంటే హనుమంతుడు వారు. అటే ఉన్న సూర్యపుత్రుడైనటువంటి సుగ్రీవుడు, సూర్యవంశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు, సూర్యుడి శిష్యుడైనటువంటి హనుమంతుడు. వీళ్ళ ఇట్లా సూర్య శక్తులు ఏకమవుతున్నాయి. ఎప్పుడైతే అగ్ని సాక్షిగా వీళ్ళిద్దరూ చేతిలో చెయ్యి వేసి స్నేహం చేశారో, అగ్ని సాక్షిగా మామూలుగా మనం అగ్నిలో వివాహ సందర్భాల్లో ప్రదక్షిణ చేస్తాం, కానీ ఎవరైనా స్నేహాలు అగ్ని సాక్షిగా చేసుకుంటారండి? ఇక్కడ వీళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే రామసుగ్రీవుల యొక్క స్నేహం అంత పవిత్రమైంది. అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరి యొక్క స్నేహం కుదిరింది. ఆ కుదిరినప్పుడు సరే, అవన్నీ మిగతా ఘట్టాలు మీకు తెలిసినాయి. అక్కడ సుగ్రీవుడు రాముడు యొక్క బలపరాక్రమాల మీద కొంచెం సందేహపడతాడు. ఇతడు అసలు బలవంతుడైనా, నా సోదరుడైన వారిని సంహరించగలడా లేదా అనే సందేహం సుగ్రీవుడికి బాగా ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క పరాక్రమం సుగ్రీవుడికి తెలుసు కాబట్టి వారిని సంహరించగలడా లేదా లేదా అనే సందేహం. అప్పుడు దుందుభే కాయముత్తమం అని చెప్పి అక్కడ ఉంటుంది శ్లోకంలో. దుందుభి యొక్క శరీరం, మరణించినటువంటి దుందుభి యొక్క శరీరాన్ని, ఆ కాయాన్ని కదిలించి చూడవయ్యా అని చెప్పి శ్రీరాముడిని అడుగుతాడు. ఎందుకంటే వారిని సంహరించాలంటే కనీసం ఈ పని చేయాలి. రాముడు ఎడమకాలి గోటితో దాన్ని కదిలించితే ఆ దుందుభి యొక్క కాయం వెళ్ళి యోజనాల దూరం పడుతుంది. అప్పుడు సుగ్రీవుడు మాట అంటాడు, నువ్వు ఈ చర్యతోనే నాకు నమ్మకం కలగట్లేదయ్యా అని స్పష్టంగా అనేస్తాడు సుగ్రీవుడు. ఏ మాట అయితే అనకూడదో రాముడి దగ్గర ఆ మాట అంటాడు. నీ మీద నాకు నమ్మకం లేదన్నట్టుగా అంటాడు. అంత స్నేహితుడు అయినప్పటికీ కూడా స్నేహం చేసినప్పుడు ఎలా ఉండాలి? మాట జారచ్చా? ఇదే సుగ్రీవుడిలో ఉన్నటువంటి తప్పిదాలు. ఎందుకంటే వాలి ఈ దుందుబిని సంహరించినప్పుడు మత్తిల్లి ఉన్నాడయ్యా, మైకంలో ఉన్నాడు. అర్ధరాత్రి పూట మగువుల మధ్యలో ఉంటూ మైకంతో ఉన్న సమయంలో ఈ దుందుబిని, రక్తమాంసాలతో నిండినటువంటి దుందుబిని సంహరించాడు. ఇప్పుడు అది జీర్ణమైనటువంటి కళేబరం, బలం లేదు దాంట్లో, నిస్తేజమైంది, అచేతనమైంది. కాబట్టి నువ్వు కదిలించావు, బానే ఉంది. కానీ అదే సశరీరంతో ఉన్నటువంటి దుందుబిని కదిలించగలడా లేదా రాముడు అనే సందేహం. వాలి మైకంలో ఉన్నప్పుడు కొడితేనే దుందుబి పరిస్థితి ఇలా ఉంది, మైకంలో లేనప్పుడు కొడితే ఎలా ఉంటుంది? అది వాలి యొక్క స్థాయి. కాబట్టి అట్లాంటి వారిని రాముడు సంహరించగలడా లేదా అనే సందేహంతో ఉంటాడు. పిచ్చ సందేహాలన్నీ వస్తాయి సుగ్రీవుడికి. దానికి తగ్గట్టుగానే రాముడు చక్కగా తగినటువంటి విధంగా బుద్ధి చెప్పుకుంటూ వస్తాడు. సుగ్రీవుడికి కూడా తెలియదు, అంత మెత్తగా బుద్ధి చెప్తాడు శ్రీరామచంద్రుడు. అమ్మో ఆయన. కాబట్టి సరే అట్లాంటిది చేయాలి. అట్లాగే ఇక్కడ కూడా బలరాముడు మత్తిల్లి ఉన్నాడు. ఆ మత్తులో పట్టడం ఇప్పుడు వానరుణ్ణి. అక్కడ వారిని కొట్టాడు శ్రీరామచంద్రుడు. మత్తులో ఉన్నటువంటి వారిని కొట్టడం. ఇక్కడేమన్నా మత్తులో ఉన్నటువంటి బలరాముడు అంటే తారుమారైన రాముడు మత్తులో ఉన్న వారిని కొడితే, ఇక్కడేమో మత్తులో ఉన్న బలరాముడు ఈ వానరుణ్ణి విరుదుని కొట్టడం అనేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. యుద్ధం ఎలా సాగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో, ఎలా కలగజేసుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడి జోలికి వెళ్ళగా బలరాముడి జోలికే వెళ్ళాడు. బలరాముడి జోలికి వెళ్ళి బలరాముడిని అల్లరి పెడదామని చూసినటువంటి ద్విజుడికి అసలు ఇక్కడే వాడు అసూలు బాయటం జరిగింది. ఆ రాక్షసుడు కృష్ణుడి దాకా కూడా అక్కర్లే ఇంకా. అది తర్వాత శ్లోకాలలో 11వ శ్లోకం నుంచి రేపు చెప్తున్నాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.